హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ప్రజెంట్ మానా విలేజ్ అయితే వెళ్తున్నా ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మానా విలేజ్ మనకి 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ టాక్సీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి మానా విలేజ్ వెళ్ళడానికి. సో చూద్దాం, టాక్సీస్ అయితే ఇప్పటివరకు అయితే నాకు దొరకలేవు, ఎందుకంటే ఫుల్ జామ్ నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర ఏదైతే జరుగుతుందో హెవీ క్రౌడ్ అయితే వస్తారు. ఇది అయితే బెస్ట్ సీజన్ అని అంటారు, కానీ క్రౌడ్ వచ్చినప్పుడు బెస్ట్ సీజన్ ఎప్పుడు కాదు మనకి. సో మానా విలేజ్ అయితే చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనకి 2 కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ నేను 2 కిలోమీటర్స్ నడిచేసినాను. ఇక్కడ నుంచి మానా విలేజ్ వెళ్ళినాక మీకు ఒకసారి మానా విలేజ్ ఎట్లుంటుందో చూపిస్తాను నేను ఒకసారి. ఈ ఏరియా వచ్చేసి మనం మానా పార్కింగ్ అని అంటాం, పార్కింగ్ ఏరియా అని అంటాము. ఎందుకంటే ఇక్కడ నుంచి మానా విలేజ్ అనేది 2 కిలోమీటర్స్ ఉంది. ఇందాకనే మనం మాట్లాడుకున్నాము ఇండియా ఫస్ట్ విలేజ్ అని మానా విలేజ్ అని అంటాము. ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇంకా 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత విలేజ్ లోపల అంబియన్స్ ఎట్లుంది, దాని అట్మాస్ఫియర్ ఎట్లుంది, అక్కడ ప్రజలు ఎట్లున్నారు, ఇవన్నీ మనం అబ్జర్వేషన్ అనేది చేద్దాం. ప్రస్తుతం మీరు ఇక్కడ వ్యూ అనేది ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇంత బాగుందో వ్యూ కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి ఈ వీడియోలో. సో ఇదే ఇండియా ఫస్ట్ విలేజ్ అంటాం మానా అనేది. సో ఇక్కడ నుంచే మన ఇండియా ఫస్ట్ విలేజ్ అని గుర్తిస్తారు ఇది. సో ఇంతకుముందు దీని పేరు అయితే లాస్ట్ విలేజ్ అని అంటుండే, కానీ ఇప్పుడైతే ఇండియా ఫస్ట్ విలేజ్ అని గుర్తిస్తారు వీళ్ళు. ఇది ఎట్లా అంటే ఇక్కడ నుంచి ఈ కొండలు అంటే శివలిక్ కొండలు అంటాం మనం. ఇది శివలిక్ కొండల మధ్యలో ఉంటాయి ఆ విలేజ్ అంతా. చూడొచ్చు ఇది కూడా మీరు. ముంగడికి వెళ్ళి మీకు ఇంకా లోపల ఊరు ఎట్లుంటుంది అనేది కూడా చూపిస్తాం. సో కొద్దిగా ముంగడికి వస్తే సైన్ బోర్డ్ నుంచి ఈ రకంగా మనకి రూట్ అనేది కనబడింది. సో చూడడానికి చాలా అడ్వెంచర్గా, చాలా సీనిక్గా మనకి కనిపిస్తుంది ఈ రోడ్ అంతా. సో నేను ఇక్కడ సైడ్ నుంచి వస్తున్నాను, ఇలా వాటర్ సైడ్ నుంచి వస్తుంది. సో పైన నుంచి ఏవైతే నీళ్ళు వస్తున్నాయో ఆ బరఫ్ పడిన నీళ్ళంతా ఇట్లా. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు మానా విలేజ్ లోపలికి అయితే వచ్చేసిన. ఇదే మన మానా విలేజ్. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఉలన్ బట్టలు కానీ, ఉలన్ షటర్స్ కానీ, షాల్వాస్ కానీ ఇవన్నీ మనకి దొరుకుతాయి ఇక్కడ. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఆర్కిటెక్చర్స్, వీళ్ళు ఆర్ట్ అనేది చాలా బాగా చేస్తారు. ప్రతి ఇంటి మీద ఒక్కొక్క ఆర్ట్ అనేది ఉంటుంది ఇక్కడ. చూడొచ్చు మీరు, అబ్జర్వేషన్ కూడా చూడొచ్చు ఇక్కడ. సో ఇదే ఎక్కడ చూసినా ఈ షటర్ లేదు, ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది, అందుకే ఈ షటర్ లేదు. కంప్లీట్గా వులెన్ షటర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇంకోటి ఏంటని అంటే ఇక్కడ ఆర్ట్, వాళ్ళు ఏదైతే ఇంటి మీద ఉంటాయో కంప్లీట్గా ఆర్ట్ అనేది వేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఏదైతే పెద్దనే ఉంది ఆమె చెప్పిన విషయం ఏంటంటే, మేము మోస్ట్లీ దీని మీదే డిపెండ్ అయి ఉంటాము మేము. సో మాకు ఇన్కమ్ అనేది దీని మీదే ఎక్కువ జనరేట్ చేస్తాము. ఎవ్రీ 6 monthsకి బయట ఏరియాలకు అమ్మేస్తూ ఉంటాము. అదేవిధంగా చిన్న చిన్న హోటల్ అనేది రన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం వెళ్ళేది గణేష్ గుఫ. సో ఇక్కడ నుంచి గణేష్ గుఫ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో కంప్లీట్గా ఇది పహాడ్ మీద ఉన్నట్టుంది మొత్తం. అదే మనం చూస్తున్నాం కదా అక్కడ కనబడుతుందిగా, అదే గణేష్ గుఫ అంటాం మనము. సో గణేష్ ఇంకా పైకి ఎక్కుంటూ వస్తే గణేష్ గుఫ నుంచి పైకి వస్తుంటే మనము ఇది ఇండియా లాస్ట్ టీ షాప్ అంటారండి ఇక్కడ. సో ఈ టీ షాప్ దగ్గర ఒక శాంపుల్ చేద్దాం టీ ఎట్లుంటాయి అనేది. అటు సైడ్ అంతా నేపాలీ వాళ్ళు ఉంటారు, ఇటు సైడ్ అంతా ఇండియా. సో వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది, అదేవిధంగా నేపాల్ ఉన్నట్టు కూడా ఉంటాయి వాళ్ళకి. సో ఇది అడ్వాంటేజెస్ వాళ్ళకి. సో ఇదే ఇండియా ఫస్ట్ టీ షాప్ అని అంటాం మనము. లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను నీకు ఒకసారి. లోపల అంతా మనకి ఈ విధంగా ఉంటాయి, స్నాక్స్, టీ, మ్యాగీ ఇవన్నీ మనకి ఇక్కడనే వాళ్ళు ఇస్తారు తినడానికి. సో దీని ఆపోజిట్ లోనే ఒక గుహ ఉంటుంది, వశిష్ఠ గుహ అని చెప్పి. సో దీని ముంగటనే మొత్తం మనకి మంచి సీనరీతో ఉంటుంది. సో ఇంతటికి వీడియో అనేది ముగిస్తున్నా. ఇది మానా విలేజ్. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.